విద్యార్థి దినాన్ని పురస్కరించుకొని ఈరోజు ఆర్ట్స్ కాలేజ్ దగ్గర అన్ని విద్యార్థి సంఘాలు, అన్ని నిరుద్యోగ విద్యార్థి సంఘాలు, కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘాలన్నీ కూడా చాలా ఘనంగా జరుపుకున్నాం. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఏర్పడ్డ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారి సమిష్టి నాయకత్వంలో సమర్థవంతమైన పరిపాలన ఉంటుందని మేము భావిస్తున్నాం. ఎందుకంటే 30 లక్షల మంది నిరుద్యోగులు ఈ తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఓడగొట్టడానికి ప్రతి నియోజకవర్గంలో పోయి పనిచేసి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారంలో తీసుకొచ్చారు. ఈ యొక్క మేనిఫెస్టోలో ఉన్నటువంటి ఏదైతే ఈ జాబ్ క్యాలెండర్ సంబంధించిన టీఎస్పీఎస్ సంబంధించిన జాబ్ క్యాలెండర్ విషయంలో కూడా మంచి ఆలోచనతో కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి భవిష్యత్తులో మంచిగా టీఎస్పీఎస్ ప్రక్షాళన చేసి గ్రూప్ 1 నుంచి గ్రూప్ 2, గ్రూప్ 3, 4 పోస్టులకు సంబంధించిన అన్ని కూడా చేసేసి జాబ్ క్యాలెండర్ వేసి మొదటి క్యాబినెట్లో 2 లక్షల ఉద్యోగాలకు ప్రకటన చెప్తానని చెప్పారు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగులందరూ కూడా ఆత్మవిశ్వాసంతో ఉన్నారు. ఈ సందర్భంగా మేము సోనియా గాంధీ పుట్టినరోజు సందర్భంగా మేము చాలా ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. వచ్చే రోజుల్లో ఖచ్చితంగా నోటిఫికేషన్ చేసి ఒక పారదర్శకంగా ఈ యొక్క ఉద్యోగాలను నియామకాలు చేస్తారని భావిస్తున్నాం.